Hi everyone, welcome back to our channel Venimas Official. Hope everyone is doing good. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయండి. రీసెంట్గా మీరు విన్నారు కదండి, అంటే స్కైప్ కాల్స్ ద్వారా చాలామంది ఒక ప్రముఖ వైద్యుడు లేక ఒక మంచి డాక్టర్ దగ్గర 40 lakhs కొట్టేసినారు, ఒక రిటైర్డ్ ఎంప్లాయీ దగ్గర ఒక 20 lakhs కొట్టేసినారు అని చెప్పేసి రీసెంట్గా తెగ వస్తూ ఉన్నాయి కదా న్యూస్. ఈ న్యూస్ వస్తున్నప్పుడు నాకు అనిపించింది అనమాట, ఎలా మోసపోతున్నారు, ఎందుకు మోసపోతున్నారు, వీళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది అనమాట. సో దాని గురించి నేను ఎంక్వైరీ చేసినప్పుడు యాక్చువల్గా ఇది నాకు తెలిసింది. ఆ విషయం ఏంటంటే ఈరోజు మీకు దాని గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో అందరికీ తెలుస్తుంది అనమాట ఎలా జాగ్రత్తగా ఉండాలా అనేసి. మీ అందరికీ తెలుసు కదండి, ఒకనొకప్పుడు అంటే ఒక 10 years బ్యాక్ కానివ్వండి, మన దగ్గర వాట్సాప్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడున్న యాప్స్ అంటే రకరకాల మెసేజింగ్ యాప్స్ అనేవి ఒకప్పుడు లేవన్నమాట, ఒక 10 years బ్యాక్. అప్పట్లో కాస్త కోస్త ఫేమస్ ఏంటంటే ఎన్ఆర్ఎస్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, లాయర్స్ కానివ్వండి, కొంచెం ప్రొఫెషనల్ డిగ్రీస్ చేసిన వాళ్ళకి బాగా యూజ్ అయింది ఏంటంటే స్కైప్ అనమాట. సో ఇప్పటికీ ఆ స్కైప్ని అట్లాగే వాళ్ళు మెయింటైన్ చేస్తూ కొంతమంది యూజ్ చేస్తూ ఉన్నారన్నమాట. సో అలా ఏమైందంటే ఇప్పుడు ఆ స్కైప్ని యూజ్ చేస్తున్న వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే ఈ సైబర్ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో, సో ఒకనొకప్పుడు ఆ స్కైప్ అనేదాన్ని ఎవరు యూజ్ చేసినారు అంటే అంతా ప్రొఫెషనల్స్ బాగా సంపాదించే వాళ్ళు యూజ్ చేస్తున్నారు కాబట్టి సో ఆ డేటా మొత్తం వీళ్ళు సేకరించుకున్నారండి. సో అలా డేటా అంతా సేకరించుకున్న తర్వాత వీళ్ళు ఏం చేసినారంటే ఈ స్కైప్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రొఫెషనల్ డిగ్రీస్ బాగా సంపాదించిన వాళ్ళని టార్గెట్ చేశారన్నమాట. సో టార్గెట్ చేసి ఏం చేస్తారంటే వాళ్ళకి ఫస్ట్ కాల్ చేస్తారంటే మేము పలానా నార్కోటిక్స్ నుంచి అని చెప్పేసి ఏదో పెద్ద పెద్ద సంస్థల నుంచి కాల్ చేస్తున్నాం మేము, మీరు ఇలా లైక్ ఇల్లీగల్ దాంట్లో మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు, లేదా మనీ దాంట్లో ఉంది, లేక డ్రగ్ పార్సల్స్ అని చెప్పేసి సో స్కైప్లో మాత్రమే కాల్ చేస్తారు. సో వీళ్ళు ఎలా కాల్ చేసి మిమ్మల్ని భయపెడతారంటే ఆ భయపెట్టే విధానం ఎలా ఉంటుందంటే వాళ్ళు మీ కాల్లో స్కైప్లో మేబీ 1 hour ఉండొచ్చు, 2 hours ఉండొచ్చు, ఒక డే అంతా కూడా స్కైప్లోనే ఉండేలా చేస్తారన్నమాట మిమ్మల్ని. సో అలా చేసి మిమ్మల్ని ఎవరితోనూ కాంటాక్ట్ అవ్వకుండా, అంటే మీరు ఎవరితో పక్క వాళ్ళతో ఎవరితో కాంటాక్ట్ అవ్వకుండా ఉండేలా చేస్తారన్నమాట. సో అలా చేసిన తర్వాత మిమ్మల్ని భయపెట్టేస్తారు. ఎంతలా భయపెడతారంటే ఆల్మోస్ట్ 40+ years ఉన్న వాళ్ళు కూడా, ఎటువంటి తప్పు చేయని వాళ్ళు కూడా, అన్నీ తెలిసిన వాళ్ళు కూడా భయపడేసి వాళ్ళకి అమౌంట్ వేస్తున్నారంటే వాళ్ళు ఎంత ఎక్స్పర్ట్స్ అర్థం చేసుకోండి. సో అలా భయపెట్టేస్తారన్నమాట. భయపెట్టేసిన తర్వాత మీ దగ్గర నుంచి ఫస్ట్ ఓకే ఈ కేసు నుంచి మీరు బయటపడాలంటే కొంత అమౌంట్ మాకు వేయాలని చెప్పేసి విడతల వారీగా అంటే మీ దగ్గర ఎంత అమౌంట్ అయితే ఉంటుందో అంత అమౌంట్ వాళ్ళకి ఎంత వీలవుతుందో అంత నొక్కేయడానికి ట్రై చేస్తారన్నమాట. సో ఇలాగా స్కైప్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి దగ్గర నుంచి వీళ్ళు అమౌంట్ అనేది కొట్టేయడం స్టార్ట్ చేసినారు. అందుకే ఈ మధ్య మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సో మనము ఇటువంటి స్కామ్ నుంచి కానివ్వండి, ఇటువంటి సైబర్ క్రిమినల్స్ కానివ్వండి ఎలా మనం జాగ్రత్తగా ఉండాలి అంటే మెయిన్ స్కైప్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైనా కానివ్వండి, కానివ్వండి, మేబీ వాట్సాప్లో చేయొచ్చు, లేకపోతే టెలిగ్రామ్లో కానివ్వండి, ఎటువంటి యాప్లో అయినా సరే మేము పలానా దర్యాప్తు సంస్థ నుంచి కాల్ చేస్తున్నాము, మీరు అమౌంట్ వేయండి అని చెప్పేసి అంటే మాత్రము అది ఖచ్చితంగా ఫ్రాడే. ఎందుకంటే దర్యాప్తు సంస్థల నుంచి ఎవరు ఫోన్ చేసినా, ఎవరు మాట్లాడినా కానీ మీరు అక్కడికి వెళ్ళేసి మీ దగ్గర నోటీస్ ఇస్తారే కానీ వీడియో కాల్లో నోటీస్ అనేది ఇవ్వరండి. అది మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. మేబీ ఏదైనా కానివ్వండి, అది ఎటువంటి యాప్ అయినా కానివ్వండి, యాప్స్ ద్వారా కాల్ చేసి నోటీస్ ఇచ్చి అమౌంట్ అనేది తీసుకోరు. మీరు అది గుర్తుపెట్టుకుని ఇటువంటి జరుగుతున్నప్పుడు ఫస్ట్ వాటిని డిస్కనెక్ట్ చేసి ఇమీడియట్గా సైబర్ క్రైమ్ వాళ్ళకి ఇంటిమేట్ చేయాలన్నమాట. అప్పుడు మీరు కొంచెం సేఫ్ జోన్లో ఉంటారు. ఓకే అండి. సో మీకు తెలిసిన వాళ్ళకి కానివ్వండి, ఎవరైనా ఉంటే ఇటువంటి యూజర్స్ ఎవరైనా ఎక్కువగా ఉంటే వాళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ స్కామ్ అనేది మోస్ట్లీ 40+ నుంచి, అంటే 40 నుంచి 70 years ఈ ఏజ్ గ్యాప్లో ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే ఎక్కువగా టార్గెట్ చేసి ఫోకస్ పెడుతున్నారన్నమాట వాళ్ళ దగ్గర మనీ కొట్టేయడానికి. ఎందుకంటే ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఇంతకుముందు బాగా సంపాదించి కొంచెం ఇప్పుడు సెటిల్ అవుతూ ఉంటారు కదా, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానివ్వండి, రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న వాళ్ళు కానివ్వండి. సో కొంచెం టెక్నాలజీ తక్కువ ఐడియా ఉంటుంది కాబట్టి వీళ్ళ దగ్గర మాత్రం ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉన్నారన్నమాట. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సో దట్ అందరికీ తెలుస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.